హాయ్ అండి అందరికీ. టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో స్టోన్ చైన్ లైన్స్ ఉంటాయి కదండీ! యాక్చువల్‌గా బ్లౌజెస్ కుట్టుకునే వాళ్ళకి ఐడియా ఉంటది. అవి యాక్చువల్‌గా బ్లౌజెస్‌కి, సారీస్‌కి ఎక్కడైనా వేసుకునేవాళ్ళు, లేదా బ్లౌజెస్‌కి ఎక్కువగా బ్లౌజెస్‌కే బార్డర్స్ కింద మనం వేస్తామన్నమాట. సో అలాగా సారీకే కాకుండా మనం ఇయర్ రింగ్స్ కూడా దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్‌గా ఎలాంటి వాళ్ళైనా సరే చేయగలరు. అంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళే అనే కాదు, ఎవరైనా సరే చేయగలరు. చూసారు కదా! ఫస్ట్ కవర్ ఒక పాలిథిన్ కవర్ లాంటిది తీసుకొని, కొంచెం థిక్‌గా ఉండాలి కవర్ అయితే, మరీ పలచగా ఉండకూడదు. తీసుకొని చూసారా దాన్ని నేను కట్ చేసి మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు అంటించేయాలనమాట. ఓన్లీ పై ముక్క మాత్రమే చిన్న ముక్కకు అంటించాలి. మిగతాయన్ని మామూలు గాలిలోనే అంటే ఫ్రీగా ఉండాలనమాట. దానికి కవర్ అక్కర్లేదు. సో ఆ వెనకాతల ఏదైతే ఉందో దానికి వెనకాల స్టడ్ అంటించేయడమే అంతే. చాలా అంటే చాలా ఈజీగా ఉంటది. ప్లస్ చాలా అందంగా ఉంటాయి ఇయర్ రింగ్స్. చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఎక్కువ ఖర్చు కూడా ఉండదు మనకి. మంచి కాంబినేషన్, దేనికైనా మ్యాచింగ్ అనమాట. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఇది సిల్వర్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే యాక్చువల్‌గా నేను గోల్డ్ చేశాను. సో నెక్స్ట్ ఇదేంటంటే ఈ ఇదే చైన్‌ని ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మనం ఇక్కడ రింగ్ ఆల్రెడీ చూసారు కదా! మనకు దొరుకుతాయి అవి రింగ్స్. హూప్ ఇయర్ రింగ్స్ అంటారు. సో అది తీసేసుకొని మన పైన గమ్ అంటించాలనమాట. ఆ రింగ్‌కి పైన గమ్ అంటించాలి. గమ్ అంటించిన తర్వాత ఈ చైన్ ఉంది కదా! చైన్ పైన జాగ్రత్తగా జస్ట్ ఒక లైన్ కింద అంటించేయాలి. ఒక లైన్ కింద అంటించేస్తే చూసారు కదా! ఆరిపోయిన తర్వాత సూపర్ అంటే సూపర్, సూపర్‌గా 2 ఇయర్ రింగ్స్ సేమ్ అనమాట. సింపుల్‌గా ఉంటాయి కాబట్టి సూపర్‌గా ఉంటాయి. ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా ప్లేలిస్ట్‌లో చూడండి, నా ఇయర్ రింగ్స్‌లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.